హాయ్ అండి అందరికీ. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్. ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలలో ప్రేరణార్థక వాక్యాన్ని గుర్తించండి. ప్రేరణార్థక వాక్యం. ప్రేరణార్థక వాక్యం అంటే ఏంటి? ఇందులో మనకి ఇంచు ఇంచు అనేటటువంటి ప్రత్యయం వస్తుందన్నమాట. ఇంచు అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. అంటే ఒక వ్యక్తి మరొకరిచే ఒక పనిని చేయించడాన్ని లేదా ప్రేరేపించడాన్ని తెలిపేటటువంటి వాక్యం ఏదంటే ప్రేరణార్థక వాక్యం. మరి ఇందులో చూడండి, చదవబడినది, చదివించినది, పిలవబడ్డాను, కాగితాలు జారినవి అని చెప్పేసి ఉన్నాయి. సో ఇంచు అనేటటువంటి పదం ఎక్కడొచ్చింది? చదివించు, చదివించినది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మొదటి వాక్యము మూడవ వాక్యాలు రెండు కూడా కర్మణి వాక్యాలు. బడి అనేటటువంటి ప్రత్యయం వచ్చాయి. మరి నాలుగోది వచ్చేసరికి ఇది ఒక సామాన్యమైనటువంటి వాక్యం. మరి రెండవది వచ్చేసరికి ప్రేరణార్థక వాక్యం అన్నమాట. ఇది ఇంచు అనేటటువంటి ప్రత్యయం వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వన్, చెక్కని స్తంభం చేతి కందడు, చెయ్యని కుండ గట్టి గుండును, పొయ్యని నీళ్లు తీయగుండును, వెయ్యని సున్నం తెల్లని బెల్లం అనేటటువంటి పొడుపు కథను విప్పితే ఆన్సర్ ఏమవుతుంది? అనేటటువంటి పొడుపు కథ కొబ్బరి చెట్టు అనేటటువంటిది వస్తుంది. అంటే చెక్కని స్తంభంలో ఎత్తుగా ఉంటదని, మరి మానవ ప్రమేయం లేకుండా గట్టిగా మారుతుందని, అందులో సహజంగానే నీరు తీపిగా ఉంటుందని, ఇట్లా అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇల్లలకగానే పండగవుతుందా అనేటటువంటి ప్రశ్నార్థక వాక్యం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇల్లలకగానే పండగవుతుందా అనేది ప్రశ్నార్థక వాక్యమే, కానీ ఇది దేనిని తెలియజేస్తుంది? సామెతన, జాతీయమా, ఆప్తవాక్యమా, ప్రమాణ వాక్యమా? ఇది ఒక సామెత. అంటే ఇది సమాజంలో పూర్వీకుల అనుభవాల నుండి పుట్టి లోకోక్తిగా మారినటువంటి ఒక ప్రసిద్ధ తెలుగు సామెత అన్నమాట. నెక్స్ట్ వన్, క్రియ యొక్క మూల రూపం ఏంటి? క్రియ యొక్క మూల రూపం భాషా శాస్త్రం ప్రకారం క్రియ యొక్క మూల రూపాన్ని, ఉదాహరణకు తిను, వెళ్ళు, చదువు అనేటటువంటి ఉంటాయి కదా. క్రియ యొక్క మూల రూపాలంటే తిను, వెళ్ళు, చదువు ఇట్లాంటివన్నీ కూడా క్రియలే కదా. వీటిని ఏమంటారంటే ధాతువులు అంటారు. క్రియ యొక్క మూల రూపం ఏంటంటే ధాతువు. అంటే దీనికి ప్రత్యయాలు చేరినప్పుడు పూర్తి క్రియారూపాలుగా ఏర్పడతాయి. సో నామవాచకం యొక్క మూల రూపాన్ని ఏమంటారంటే ప్రాతిపదిక అంటారు. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. నామవాచకం యొక్క మూల రూపాన్ని ప్రాతిపదిక అని అంటారనమాట. సో ప్రత్యయాలు అంటే ఏంటి మీకు తెలుసు. నెక్స్ట్ విభక్తులు కూడా మీకు ఏంటనేది తెలుసు. ప్రత్యయాలు అంటే డుము, ఊలు అట్లాంటివి అనమాట. మరి విభక్తి అంటే సంభవ, ద్వితీయ విభక్తి, ప్రథమ విభక్తి ఇట్లాంటివి వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, మందారం దారం మడులతో చేరింది. ముడులతో చేరింది. మందారం దారం. ఇక్కడ చూడండి, ఈ దారము ముడు అనేటటువంటివి రెండు హల్లుల జంటలు అనేటటువంటి వచ్చాయి. మరి ఇందులో ఉన్నటువంటి దారం మీనింగ్ వేరు, ఇందులో దారం మీనింగ్ వేరు. ఇందులో ముడు అనేటటువంటి దారం వేరు, అర్థం వేరు. ఇందులో ముడు అనేటటువంటి అర్థం వేరన్నమాట. సో రెండు ప్రక్కనే వచ్చాయి హల్లుల జంట, కానీ అర్ధభేదంతో వచ్చాయి. అర్ధభేదంతో వచ్చాయి. బే అనేటటువంటి అక్షరం, చే అనేటటువంటి అక్షరం ఒకలా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అర్ధభేదంతో వచ్చాయి అంటే అది శాకానుప్రాస అలంకారం. అర్ధభేదం లేదనుకోండి, ఆ రెండింటికి అర్ధభేదం లేదు. ఇక్కడున్న పదం యొక్క అర్థం, ఇక్కడున్న పదం యొక్క అర్థం ఒకటే అనుకోండి, అది లాటానుప్రాస అవుతుంది. అర్ధభేదం అయితే శాకానుప్రాస అవుతుంది. మరి ముక్తప్రద గ్రస్తం అంటే విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహించడం. అంటే ఇక్కడ ఒక పద్యపాదం ఉందనుకోండి, ఇక్కడ ఏ పదం అయితే వచ్చిందో అది రెండవ పాదంలో మొదటి పదంగా వస్తుంది. ఇలా ఇది ముక్తపద గ్రస్తాలంకారం అవుతుంది. యమకాలంకారం అనేది తర్వాత మీకు చెప్తాను. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, గాలి వీచు చెట్లు పూలు పూచు అనేటటువంటి పద్యపాదంలోని క్రియలు ఏ కాలాన్ని సూచిస్తున్నాయి? గాలి వీచు చెట్లు పూలు పూచు అనేటటువంటి, మరి ఇక్కడ స్వభావము గాని, అలవాటు గాని, నిత్య సత్యాలు గాని, స్వభావం గురించి చెప్పినా, అలవాటు గురించి చెప్పినా, నిత్య సత్యాల గురించి చెప్పినా, మరి ఇవి ప్రకృతి ధర్మాలను తెలిపేటటువంటి క్రియలను సద్ధర్మార్థక వాక్యాలు అంటారు.
సో ఇవి దేనికి చెందుతాయంటే తద్ధర్మార్థక కాలానికి సంబంధించింది. గాలి వీచడం, చెట్లు పుయ్యలు, పూలు పూయడం ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క సహజ స్వభావం లేదా సహజ ధర్మాలు. అతడు జయంతుడో కంతుడో తెలియకున్నది అనేటటువంటి వాక్యంలో అలంకారం ఏమిటి? అతడు జయంతుడో కంతుడో తెలియకున్నది అనేటటువంటి వాక్యంలో అలంకారం ఏమిటి? అంటే ఇక్కడ ఎలా ఉంది ఇది? ఒక సందేహాన్ని తెలియజేసేటట్లుగా ఉంది కదా! ఒక వస్తువును లేదా వ్యక్తిని చూసి అది అదియా లేకపోతే ఇదియా అనేటటువంటి నిశ్చయించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది కదా! అది ఒక సందేహం. సో ఇక్కడ మనకు ఉండేటటువంటిది సందేహ అలంకారం అన్నమాట. నెక్స్ట్ వన్ మత్తేబ వృత్తంలోని యతి స్థానం ఎంత? మత్తేబం సంబంధించి యతి స్థానం. మరి మత్తేబంలో ఇది ఒక వృత్తపద్యానికి సంబంధించింది. సబరలమైవ అనేటటువంటి గణాలు ఉంటాయి. ఇందులో ప్రతి పదంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. మరి మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతిస్థానం ఉంటుంది. మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతిస్థానం అనేది ఉంటుంది. క్రింది పదాలను సమాసాలతో జత చేయాలి. క్రింది పదాలను సమాసాలతో జత చేయాలి. మరి ఇక్కడ ఆల్రెడీ జత చేసే ఉంది కదా. సో విద్యార్థి అనేటటువంటిది ద్వితీయ తత్పురుష సమాసం. మరి నడిరేయి అనేటటువంటిది ప్రథమ తత్పురుష సమాసం. పొట్టకూడు అనేటటువంటిది చతుర్థి తత్పురుష సమాసం. మరి కుంతీపుత్రుడు అనేది షష్ఠి తత్పురుష సమాసం. మరి విద్యను అర్జించువాడి విద్యార్థి. నడిరేయి అంటే రేయి యొక్క నడి భాగము. రేయి యొక్క నడి భాగము ప్రథమ తత్పురుష సమాసం. మరి పొట్టకూడు పొట్ట కొరకు కూడు కొరకునికై చతుర్థి తత్పురుష. కుంతీపుత్రుడు అంటే కుంతి యొక్క పుత్రుడు షష్ఠి తత్పురుష. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహద్వాచకం, మహతీవాచకం, మహత్య మహత్యర్థకం, క్లీబసం అనేటటువంటివి ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మహద్వాచకం అనేటటువంటిది ఓన్లీ పురుషులు మాత్రమే తెలియజేస్తారు. సో పురుషులను మాత్రమే తెలియజేస్తుంది. మహతీవాచకం అనేటటువంటిది స్త్రీలని మాత్రం తెలిపేటటువంటి పదాలు. మరి మహత్య మహత్యర్థకం అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ చెందేటటువంటివి. మరి క్లీబసం అంటే నపుంసక లింగానికి సంబంధించినవి. సో అందువల్ల ఇక్కడ ఇచ్చినటువంటి పదాలన్నీ కూడా దేనికవి కరెక్ట్ గా జడ్జ్ చేయబడి ఉన్నాయి. అంటే మహద్వాచకం అంటే అతడు ధీరుడు అనేది. మహతీవాచకం స్త్రీలను మాత్రమే తెలిపేవి గుణవంతురాలు రమ. మహత్య మహత్యర్థకం అంటే ఇద్దరిని తెలిపేవి బిడ్డ శిశువు. క్లీబసం అంటే నపుంసక లింగం అంటే అది స్త్రీ అని చెప్పలేం, పురుషాన్ని చెప్పలేం. సో రెండింటికి మధ్యానికి సంబంధించినవి బ్రహ్మము కలత్రం అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ గానే ఉన్నాయి కదా. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కట్టెదుట అనేటటువంటిది పదాలని విడదీయాలి. కట్టెదుట అంటే కూరు చిరు కడు నిడు నడు అనేటటువంటివి మనకి ద్విరుక్తాలు కదా. సో ఇక్కడ కడు ప్లస్ ఎదుట అనేటటువంటిది రైట్ ఆన్సర్. కడు ప్లస్ ఎదుట అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. అంటే కడు అనేటటువంటి శబ్దం మొదటి అచ్చు మీద అక్షరాలన్నిటికీ కూడా లోపం జరిగి దాని స్థానంలో ద్విరుక్త టకారం అనేటటువంటిది వచ్చింది. సో అందువల్ల ఇది మనకి ద్విరుక్త టకార దేశ సంధికి చెందుతుంది. నెక్స్ట్ వన్ విభక్తి ప్రత్యయాలకు ముందు ఆగమాదేశాత్మకమైనటువంటి ఈ టి అనేటటువంటి వర్ణాలకి గల పేరేంటి? తెలుగు వ్యాకరణంలో నామవాచకి విభక్తి ప్రత్యయాలు అనేటటువంటి చేరినప్పుడు వాటి మధ్య వచ్చేటటువంటి ఈ టి అనేటటువంటివి వర్ణాలను ఏమంటాము అంటే ఔప విభక్తికాలు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఔప విభక్తికాలని అంటాం అన్నమాట. ఔప విభక్తికాలని అంటారు. మరి ఏఓఆర్లో గుణం ఏవో అర్లు అనేటటువంటి గుణాలు, మరి ఆర్ అనేటటువంటివి వృద్ధులు మీకు తెలుసు కదా. నెక్స్ట్ వన్ సంరావిస్తూ అనేటటువంటి క్రియ దేనికి సంబంధించింది? సంరావిస్తూ సం అనేటటువంటిది ఉపసర్గ అండి. సం అనేటటువంటిది ఉపసర్గ. సో ఉపసర్గ పూర్వపదంగా ఉన్నట్లేని
మరి రావిస్తూ అంటే ప్రేరేపించేటటువంటిది, ప్రేరణార్థకానికి సంబంధించింది కాబట్టి ప్రేరణార్థకం. స్తూ అంటే తూ టూ అనేటటువంటివి, టూ అనేటటువంటి ప్రత్యయాలు దేన్ని చెందుతాయంటే శత్రార్థకం. సో ఇవన్నీ కూడా ఈ క్రియలో ఉన్నట్లే. నెక్స్ట్ వన్, గజల్ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించిన పదాలను జత చేయాలి. మరి గజల్ ప్రక్రియలో పల్లవిని ఏమంటారు? మత్తలా అని, చరణంను మక్తా అని, మరి కవినామ ముద్రని తకల్లస్ అని అంటాం. సో ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సారీ, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే దీనికి అవి కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి, దీనికి అవి కరెక్ట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వన్, పూర్వ పదంలో అంటే కవినామ ముద్రని గజల్ ప్రక్రియలో మొదటి చరణం లేదా పల్లవిని ఏమంటారు? మత్రా అంటాము, చరణాన్ని మక్త, కవినామ ముద్రను తకలు. నెక్స్ట్ వన్, పాఠ్య పుస్తకంలో సుమతి, వేమన, శతకం వంటి పద్యాల ద్వారా విద్యార్థుల్లో పెంపొందించేది. మరి ఇట్లాంటి పద్యాల ద్వారా విద్యార్థుల్లో ఏమి పెంపొందుతాయి? నైతిక విలువలు పెంపొందుతాయి. నైతిక విలువలు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అంత్యానుప్రాసకి ఉదాహరణ ఏంటి? అంత్యానుప్రాసకి ఉదాహరణ మనకందరికీ తెలుసు కదా, ఒక పదం చివర గాని పద్యం చివర మాక్సిమం పదం చివర గాని పద్యం చివర గాని ఒకేలాంటి అక్షరాలు, పద్యం చివర కాదు, పదాల చివర ఒకేలాంటి అక్షరం రావడం. అంటే పాదాల చివర లేదా పంక్తుల చివర ఒకే రకమైన అక్షరాలు లేదా పదాలు అనేటటువంటివి పునరావృతం అయ్యాయి అనుకోండి. అంటే ఒక అక్షరమైన పునరావృతం అవ్వచ్చు, లేదా 2 అక్షరాల జంట ఒక పదమైన పునరావృతం అవ్వచ్చు. అది పద్యం చివరైన పునరావృతం కావచ్చు, లేదా ఒక పదం చివరైన పునరావృతం కావచ్చు, సో ఇలా వచ్చేటటువంటి వాటిని అంత్యానుప్రాస అంటాం. సో క్రింది వాటిలో అంత్యానుప్రాసకు ఉదాహరణ ఏంటి? కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, ఇట్లా లా అనేటటువంటిది మరి వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ తేలుతుంది చేకానుప్రాస అలంకారం. మరి హృదయారవిందుడు, ఇక్కడ అమరందానంద, ఇక్కడ దా అనేటటువంటి లెటర్ ఎక్కువ సార్లు వచ్చింది. నృత్యానుప్రాస అలంకారం. మరి శేషసాయికి మృక్కు, శిరము అంటే ఆ శిరమే శిరము. ఇక్కడ శిరము రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తుంది. సో అందుకే ఇది నాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కంద పద్యంలో కనిపించేటటువంటి గణాలు ఏమిటి? కంద పద్యంలో కనిపించేటటువంటి గణాలు ఏమిటి? కంద పద్యంలో మనకి ఇది మాత్రా ఛందస్సుకు సంబంధించింది కాబట్టి నల గగ భజస అనేటటువంటి 5 గణాలు మాత్రమే వస్తాయి అన్నమాట. నల గగ భజస అనేటటువంటి 5 గణాలు మాత్రమే కంద పద్యంలో వస్తాయి. నెక్స్ట్ వన్, మనోవాక్కాయములు త్రికరణాలు అనేటటువంటి వాక్యంలో సమాసాలు ఏంటి? వాక్కాయములు త్రికరణాలు. 3 అనేటటువంటి సంఖ్య గల కరణాలు కాబట్టి ఇది ద్విగు సమాసం. మనోవాక్కాయములు అంటే అర్థం ఏంటి? మనస్సును, వాక్కును, కాయమును అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నామవాచకాలు కలిసి వచ్చాయి కాబట్టి ఇది బహువ్రీహి ద్వంద్వమే బహుపద ద్వంద్వానికి సంబంధించింది అనమాట. బహుపద ద్వంద్వం, ఇక్కడ ఓన్లీ ద్వంద్వం ఇచ్చారు కానీ బహుపద ద్వంద్వానికి సంబంధించింది, ఇది ద్విగు సమాసానికి సంబంధించింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రత్యక్షం పదంలోని సంధి సమాసాలను గుర్తించండి. ప్రత్యక్షం అనేటటువంటి పదంలో సంధి మరియు సమాసం. ప్రత్యక్షం అనే పదాన్ని గనక విడదీసినట్లయితే ప్రతి ప్లస్ అక్షం అనేటటువంటిది రైట్ ఆన్సర్. ప్రతి ప్లస్ అక్షం. ఈ భూ అరువులకు అసవర్ణాచ్చులు పరమై యకారం వచ్చింది కాబట్టి ఇది యనాదేశ సంధి అవుతుంది. చూడండి, ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం, ఈ ఊ అరువులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమై యకారం వచ్చింది కాబట్టి ఇది యనాదేశ సంధి. అలాగే సమాసం, ప్రత్యక్షం అనేటటువంటిది ఏ సమాసం అవుతుంది? అక్షమునకు అభిముఖంగా అంటే ప్రతి అనేటటువంటి అవ్యయం వచ్చింది కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం. సో యనాదేశం అవ్యయీభావ సమాసం అనేది అవుతుంది అనమాట. ప్రథమ, కయి, పట్టి అనేటటువంటివి కాకుండా ఇతరములైనటువంటి విభక్తులను ఏమంటారు? ప్రథమ విభక్తి గాని, కయి, పట్టి గాని ఈ రెండు తీసేయాలి. ప్రథమ విభక్తిని అన్నింటినీ తీసేయాలి. మరి విభక్తుల్లో ప్రథమ విభక్తి అన్నింటినీ తీసేయాలి, కయి, పట్టిని కూడా తీసేయాలి. ప్రథమ విభక్తిలో ఏమొస్తాయి? డూము, ఊలు వస్తాయి కదా. డూము, ఊలు తీసేసి అలాగే కయి,
కయి, పట్టి ఇవన్నీ తీసేస్తే మిగతా విభక్తులన్నీ కూడా ఏమవుతాయి? మిగతా విభక్తులు ఏమేమి ఉంటాయి? నిన్ను, నున్ను, లన్ను, చేతన్ను, తోడన్ను, కొరకున్ను, వలనున్ను, కంటెన్ను, కిన్ను, కున్ను ఇట్లాంటివన్నీ వస్తాయి కదా! అవన్నీ దేనికి చెందుతాయి? అవన్నీ కూడా ఔపవిభక్తి సారీ ధృత ప్రకృతికాలు. అంటే నకారం పొల్లు చివర వచ్చేటటువంటి వాటిని ధృత ప్రకృతికాలు అంటారు. ఈ ధృత ప్రకృతం కానటువంటి ఇవి ఏమవుతాయంటే ఇవి కళలవుతాయి. ఇవి కళలు అవుతాయి. ధృత ప్రకృతికం లేనటువంటివి కళలు. మరి ఇవి కాకుండా అంటే ప్రథమ, కయి, పట్టి కాకుండా మిగతావన్నీ కూడా ధృత ప్రకృతికాలు అవుతాయన్నమాట. నకారం పొందొచ్చేటటువంటి. నిన్ను చెప్పాను కదా! నిన్ను, నున్ను, లన్ను, చేతను, తోడను, కొరకను, వలనను, కంటెను, కిన్ను, కున్ను ఇట్లాంటివన్నీ కూడా. నెక్స్ట్ వన్ మా మామ కొడుక్కి తల లేదు, కాళ్ళు లేవు అనే పొడుపుకి విడిపోయింది. మా మామ కొడుక్కి తల లేదు, కాళ్ళు లేవు అనేటటువంటి పొడుపుకి విడిపు ఏంటంటే చొక్కా. చొక్కాకి తల ఉండదు మరియు కాళ్ళు కూడా ఉండవు. క్రింది వాటిలో భిన్నమైనటువంటి సామెతను గుర్తించండి. కుండి మీద కారం చల్లినట్లు, మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు, రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు, గోరు చుట్టుపై రోకల పోటు అన్నట్లు. వీటన్నింటిలో అన్ని కూడా ఒకేలా వచ్చాయి. ఈ మూడు కూడా ఒకేలా వచ్చాయి. ఇది మాత్రం రివర్స్ గా వచ్చింది. అంటే కొంచెం బాధపడుతున్న వాళ్ళని ఇంకొంచెం బాధ పెడుతున్నట్లుగా 1, 2, 4 వస్తే ఇది ఆ మీనింగ్ లో లేదు థర్డ్ వన్. సో థర్డ్ వన్ అనేది డిఫరెంట్. నెక్స్ట్ వన్ నాలుక, రసనం, కుకుద్ అనేటటువంటి పర్యాయ పదాలు గల పదం. నాలుక అనగానే మనకి గుర్తొచ్చేది జిహ్వా. జిహ్వా ఇస్ ద రైట్ ఆన్సర్. జిహ్వా. నెక్స్ట్ వన్ శశవిషణం శశవిషాణం 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 అనేటటువంటి జాతీయానికి అర్థం ఏంటి? సంస్కృతంలో శశము అంటే కుందేలు, విషాణం అంటే కొమ్ము. మరి లోకంలో కుందేలుకు కొమ్ములు ఉండడం అనేది అసాధ్యం. సో లేని వస్తువు కాబట్టి సమాజంలో అసలు ఉనికిలో లేనటువంటి లేదా లభించినటువంటి అసాధ్యమైనటువంటి విషయాలను వర్ణించడానికి శశవిషాణం అంటే కుందేటి కొమ్ము, అసాధ్యమైనటువంటి వాటిని అసలు ఇవి జరగడం అసాధ్యం అనేటటువంటి విషయాలు వర్ణించడానికి ఉపయోగించేది శశవిషాణం అన్నమాట. దాని ఫుల్ మీనింగ్ ఏంటంటే కుందేటి కొమ్ము అనే అర్థం. నెక్స్ట్ వన్ వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చరాదని కరపత్రం తయారు చేశారు. కరపత్రం తయారు చేయడం అనేటటువంటిది విద్యార్థి యొక్క ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? కరపత్రం తయారు చేయడం అనేది సృజనాత్మకతకి చెందుతుంది. డిఎస్సి పరీక్షలో నేను ఉత్తీర్ణుని కావచ్చు అనేది ఏ అర్థమును సూచించేటటువంటి వాక్యం? మరి నేను ఉత్తీర్ణుని కావచ్చు అంటే ఒక పని జరగవచ్చు లేదా కావచ్చు అనేటటువంటి ఊహను, సంభావ్యతను సూచించేటటువంటి వాక్యాలను ఏమంటారంటే సంభావనార్థక వాక్యాలని అంటాం. కావచ్చు అనేటటువంటి కీవర్డ్ అనేది ఇందులో వస్తుంది. జరగవచ్చు, కావచ్చు ఎట్లా. మా పాప మేఘాలని కరుణ మారుతాలతో చెల్లాచెదరయ్యాయి. మా పాప మేఘాలు నీ కరుణ మారుతాలతో చెల్లాచెదరయ్యాయి అనేటటువంటి వాక్యంలో అలంకారం ఏంటి? మరి ఇక్కడ ఉండేటటువంటి అలంకారం ఏంటంటే రూపకలంకారం అనేటటువంటిది ఇక్కడ వస్తుంది. ఉపమేయానికి మరియు ఉపమానానికి ఎలాంటి భేదం లేనట్లు అభేదాన్ని చెప్పడాన్ని రూపకలంకారం అంటారు. అంటే ఇక్కడ పాపాలు అనేటటువంటి మేఘాలు, కరుణ అనేటటువంటి గాలి, కరుణ మారుతాలు సో కరుణ మారుతాలు అని ఉపమానాలకు అభేదం లేకుండా చెప్పబడింది కాబట్టి ఇక్కడ రూపకలంకారం అవుతుంది అన్నమాట. అభేదం లేదని చెప్పడం. పాప ప్లస్ భోగం అనేటటువంటి పదాలకు సంధి చేస్తే ఏమవుతుంది? పాప ప్లస్ భోగం అనేటటువంటిది పాపౌగం. ఇక్కడ అకారం ప్లస్ ఓ అనేటటువంటిది ఏమవుతుందంటే ఔ అవుతుంది. సో ఏ అకారానికి ఏ ఔలు పరమయ్యాయి అనుకోండి. సారీ, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తుంది. ఏకాదేశంగా వస్తాయి. సో ఇక్కడ పాప అనే దాంట్లో అకారం ఉంది కాబట్టి ఓగంలోని ఓ తీసుకొస్తే ఔ అనేటటువంటిది వచ్చింది. సో ఇక్కడ పాపౌగం అనేటటువంటిది ఇక్కడ మనకి వస్తుంది కాబట్టి ఇది వృద్ధి సంధికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్ కచ్చట తప్పులు పర్షాలు, మరి గజడ దెబ్బలు సరళాలు. మరి ఇతరములైనటువంటి హార్లులు ఏంటి? మరి కచ్చట తప్పులు గజడ దెబ్బలు తీసామనుకోండి, మిగతా వాటిని ఏమంటారు?
మరి వర్ణమాలల్లో గజట తప్పులను పరుషాలని గజట తప్పులను సరళాలంట. మరి పరుస సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులో ఏమైతే ఉంటాయో మూడు ఆ మూడు వర్గాలు ఉంటాయి కదా. వ్యాకరణ పరిభాషలో వాటిని ఏమంటారంటే స్థిరాలు అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్, ఏకస్థాన జనితాలైనటువంటి రెండు హల్లులు ఒకే స్వరంతో కలిసి ఏర్పడేటటువంటి అక్షరం ఏంటి? ఏకస్థాన జనితాలైనటువంటి రెండు హల్లులు ఒక హల్లుకు అదే హల్లుకు సంబంధించిన ఒత్తు అని అర్థం ఇక్కడ. ఒక హల్లుకి అదే హల్లుకు సంబంధించినటువంటి ఒత్తు అంటే ఒకే స్థానంలో పుట్టినటువంటి రెండు సమాన హల్లులు వచ్చి చేరినప్పుడు దాన్ని ఏమంటారు? ఒక హల్లు ఉంది, దానికి అదే హల్లుకి సంబంధించినటువంటి ఒత్తు చేరడం, దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటామంటే ద్విత్వాక్షరం అంటారు. అదే కాకుండా వేరువేరు హల్లులు కనుక కలిసాయి అనుకోండి, ఒక హల్లుకి వేరువేరు హల్లులు ఇట్లా కలిసింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే సంయుక్తాక్షరం అంటాం. నెక్స్ట్ వన్, ఈశ్వరుడు అనేటటువంటి పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి? ఈశ్వరుడు అనేటటువంటి పదానికి వ్యుత్పత్తి అర్థం స్వభావం చేత ఐశ్వర్యం గలవాడు. స్వభావం చేత ఐశ్వర్యం గలవాడని అర్థం. నెక్స్ట్ వన్, కథ ప్రధానంగా మాత్రా ఛందస్సులో లయాత్మకంగా సాగేటటువంటి ప్రక్రియ ఏంటి? కథ ప్రధానమండి, కానీ మాత్రా ఛందస్సుతో లయాత్మకంగా సాగుతుంది అనమాట. అది ఏది అంటే గేయ కథ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, మిక్కిలి పొగరబోతుతనాన్ని తెలియజెప్పేటటువంటి సందర్భంలో వాడే జాతీయం ఏమిటి? మిక్కిలి పొగరబోతుతనం అనేటటువంటి సందర్భంలో చెప్పే జాతీయం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ కళ్ళు నెత్తికెక్కాయా అని అంటాం కదా పొగరుగా ఉండేటప్పుడు. సో ఒక వ్యక్తికి గర్వము లేదా అహంకారం మితిమీరినప్పుడు ఇతరులను లక్ష్య పెట్టని స్థితిలో వర్ణించడాన్ని కళ్ళు నెత్తికెక్కాయి అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాం. సమానాధికరణ సమాసమైనటువంటి కర్మధారయ సమాసానికి ఉదాహరణ ఏంటి? విశేషణ విశేష్యము. విశేషణము ప్లస్ విశేష్యము అంటే నామవాచకం, విశేషణానికి విశేష్యము అంటే నామవాచకానికి మరి సమానాధికరణం కలిగి ఉండేటటువంటి సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు. అంటే ఒకే విభక్తి కలిగి ఉండేటటువంటి సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ సరసమైన సల్లోపాలు అనేటటువంటి అర్థంలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేటటువంటివి వచ్చింది. సో మిగతా అన్ని కూడా ఇక్కడ సరస సల్లోపాలు ఇది ఒక్కటే మనకి కర్మధారయ సమాసాలు చెందుతుంది. ఈ మూడు కూడా తత్పురుష సమాసాలకి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, కద్రువ అనేటటువంటి పదానికి గురి లఘువుల్ని గుర్తించండి. కద్రువ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ద్వితీయ సంయుక్తాక్షరం కదా. ఈ సంయుక్తాక్షరానికైనా ద్విత్వాక్షరానికైనా ముందున్న పదాలు ఏమవుతాయి? గురువు అవుతాయి. మరి సంయుక్తాక్షరం దీర్ఘాక్షరం కాదు కదా, కద్రు అని లేదు కదా, దీర్ఘాక్షరం కాదు కాబట్టి ఇది లఘు అవుతుంది. మరి వా అనేటటువంటిది లఘు అవుతుంది. సో రస్వమైనటువంటి సంయుక్తాక్షరం లఘువే అవుతుంది. మరి సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు ఉంటుంది, నెక్స్ట్ వా అనేది లఘువు. సో ఇక్కడ మనకి బా అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. గురువు లఘువు లఘువు భగనం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, పురమునందు నంతి పురమునందు అనేటటువంటి వాక్యంలో అలంకారం ఏంటి? పురమునందు నంతి పురమునందు అనేటటువంటి వాక్యంలో అలంకారం. ఇక్కడ పురమునందు నంతి పురమునందు అనేటటువంటి ఇచ్చారు. అర్ధభేదం కలిగినటువంటి అక్షరాల సమూహం ప్రక్కనే రాలే, కొంత గ్యాప్ ఇచ్చి వచ్చాయన్నమాట. ఇలా అర్ధభేదం అయితే వస్తుంది, కానీ పక్కన రాకుండా కొంచెం గ్యాప్ వచ్చాయి అనుకోండి, అది యమకాలంకారం అవుతుంది అనమాట. సో ఇక్కడ మొదటి పురమునందుకి తర్వాత పురమునందుకి కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి యమకాలంకారం అవుతుంది. క్రింది వాటిలో సామర్థ్యార్థక వాక్యానికి ఉదాహరణను గుర్తించండి. సామర్థ్యార్థక వాక్యం అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క శక్తిని సామర్థ్యం అంటే ఆ వ్యక్తి ఆ పనిని చేయగలడు అట్లా. ఒక వ్యక్తి యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలియజేసేటటువంటి వాక్యాలనే సామర్థ్యార్థక వాక్యం అంటారు. సో ఇక్కడ గోపాల్ చెట్టు ఎక్కగలడు, సో ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఇవేవి కూడా అట్లా లేవు కాబట్టి ఇవేవి కాదు. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది అనేటటువంటి వాక్యంలో అసమాపక క్రియ ఏ అర్థమును సూచిస్తుంది? కష్టపడి పని చేస్తే, ఇక్కడే కదా ఉంది అసమాపక క్రియ. చేస్తే తే తే అనేటటువంటివి అసమాపక క్రియలుగా వస్తే మనకి ఏమవుతుంది? అది తే తే అనేటటువంటివి మరి అటువంటి అసమాపక క్రియలు భూతకాలిక అసమాపక
పని చేస్తే భవిష్యత్తు కాలక అసమాపక క్రియలు అనమాట. అంటే చెయ్యలేదు కదా! పని చేస్తే అంటే ఒకవేళ అలాగా జరిగితే విజయం వరిస్తుంది. సో, భవిష్యత్తు కాలక అసమాపక క్రియలనమాట ఇవి. భవిష్యత్తు కాలక అసమాపక క్రియలు చే, తే ఇట్లా ఎలా వచ్చిందో అలాగే తే, టే అనేటటువంటివి వస్తాయి. చేస్తే ఇక్కడ చూడండి స్టేలో తే, టే అనేటటువంటివి వచ్చాయి. తే, టే అంటే చేస్తేలో తే అనేటటువంటిది వచ్చింది. తే గాని, టే గాని ఇట్లా వచ్చాయంటే అది చేదర్థకం అవుతుందన్నమాట. ఇది భవిష్యత్తు కాలపు అసమాపక క్రియ. మరి భూతకాలక అసమాపక క్రియ క్వార్థకం. మరి క్వార్థకంలో మనకి నెక్స్ట్ శత్రార్థకంలో తూ, టూను అనేటటువంటివి వస్తాయి. తూ, టూ అనేటటువంటి ప్రశ్యాలు మనకి వస్తాయి అన్నమాట. అప్యర్థకం అంటే ఇనా అనేటటువంటి వస్తుంది. తుమ్మన్నార్థకంలో మనకి డున్, చేయుడున్, వచ్చుచున్ ఎట్లా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. సంక్లిష్ట వాక్యం మనకి సామాన్య వాక్యం తెలుసు, సంయుక్త వాక్యం తెలుసు, సంక్లిష్ట వాక్యం కూడా తెలుసు. సామాన్య వాక్యం అంటే ఏం లేదు, ఒక సింగిల్ గా అందులో కర్త, కర్మ, క్రియ ఒక్కటే ఉంటుంది, ఒకే క్రియ ఉంటుంది. అది కూడా సమాపక క్రియతో ఉండేది సామాన్య వాక్యం. మరి సంక్లిష్ట వాక్యంలో ఏమవుతుంది, ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియలు ఉంటాయి. అవి కూడా అసమాపక క్రియలు ఉంటాయి. అవి కంప్లీట్ గా కనిపించవు, అసమాపక క్రియలు ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియ అంటేనే సంక్లిష్ట వాక్యం, గుర్తుపెట్టుకోండి. సామాన్య వాక్యంలోనూ రావు అసమాపక క్రియలు, సంయుక్త వాక్యంలో కూడా అసమాపక క్రియలు రావు. సో అసమాపక క్రియలు వచ్చాయంటే అది సంక్లిష్ట వాక్యం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంయుక్త వాక్యంలో ఏమవుతుందంటే క్రియలు 2 సార్లు వస్తాయి, కానీ రెండు క్రియలు వస్తాయి, కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియలు వస్తాయి, కానీ అవి సమాపక క్రియలే వస్తాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియలు, సమాపక క్రియలు వస్తే అది సంయుక్త వాక్యం. ఒకే సమాపక క్రియ వస్తే అది సామాన్య వాక్యం. అసమాపక క్రియలు వచ్చాయంటే అది సంక్లిష్ట వాక్యం అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సంక్లిష్ట వాక్యం అన్నారంటే ఇక్కడ పెట్టకూడదు అనేది అంటే సంక్లిష్ట వాక్యంలో చివర సమాపక క్రియలు ఉన్నా లేకపోయినా అట్లా అసమాపక క్రియలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట. సో అసమాపక క్రియలు ఉన్నాయంటే తప్పనిసరిగా అది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒకే ఒక సమాపక క్రియతో ముగిసేటటువంటి వాక్యమే సంక్లిష్ట వాక్యం. సో ఇక్కడ టీచర్లు చదువు చెబుతారు కానీ ఇవన్నీ కూడా పట్టించుకుంటారా, ఇక్కడ కానీ అనేటటువంటి సముచ్చయం వచ్చింది కాబట్టి ఇది మనకి సంయుక్త వాక్యం అవుతుంది. మరి 16 ఏళ్ల లోపు పిల్లల్ని పనిలో పెట్టకూడదు, ఇది ఒక సామాన్య వాక్యం. నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడా, జరిగితే చూసారా తే, తే అనేటటువంటి ప్రత్యయం వచ్చింది. సో ఇది మనకి సంక్లిష్ట వాక్యానికి చెందుతుంది. 7వ తరగతి కూడా అలవోకగా పూర్తి చేసింది సీత. సో ఇక్కడ మనకి ఇక్కడ క్రియ అనేటటువంటిది పూర్తి చేసింది అనే సమాపక క్రియలు వచ్చింది అనమాట. ఆప్షన్ 3 మాత్రమే అసమాపక క్రియతో ఉంది కాబట్టి అది సంక్లిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్ వన్, లింగమ్మ తాతయ్యల యొక్క సంభాషణను మేము సైతం అనేటటువంటి పాఠం ఆధారంగా రాసినటువంటి విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటి? ఇక్కడ సంభాషణ రూపంలో రాశాడు. సంభాషణ రాయడం, కరపత్రాలు రాయడం, మా పారాగ్రాఫ్లలో పొడిగించి రాయడం, కథలు కొత్త కథలు రాయడం, ఇవన్నీ కూడా సృజనాత్మకత అనేటటువంటి ప్రక్రియకే చెందుతాయి. విద్యా ప్రమాణం ప్రకారం పాఠ్యాంశం ఆధారంగా డైలాగులు లేదా సంభాషణలు రాయడం, నాటకీకరణలు రాయడం, లేఖలు సొంతంగా రాయడం, ఇట్లాంటివన్నీ కూడా సృజనాత్మకత సామర్థ్యానికి చెందుతాయి. నెక్స్ట్ వన్, క్రియ యొక్క మూల రూపం ధాతువు కాగా నామవాచక మూల రూపం ఏమవుతుంది? క్రియ యొక్క మూల రూపం ధాతువు అయితే నామవాచకం యొక్క మూల రూపం ఏంటంటే ప్రాతిపదిక. దాన్ని మనం ప్రాతిపదిక అంటారు. వ్యాకరణ శాస్త్రం ప్రకారం ప్రాతిపదిక అని అంటారు. నెక్స్ట్ వన్, సమాసంలో 2 పదాలకు సమ ప్రాధాన్యం ఉండి ఆ 2 పదాలు నామవాచకాలయ్యాయి అనుకోండి, అది ఏమవుతుంది? సమాసంలో 2 పదాలకు సమ ప్రాధాన్యత ఉండి 2 పదాలు కూడా నామవాచకాలు అయితే అది ఏమవుతుంది? అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఏమవుతుందంటే ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రధానమైనటువంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. అంటే పూర్వపదానికి ఉత్తర పదానికి రెండింటికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. తల్లిదండ్రులు, రామలక్ష్మణులు, కూరగాయలు, ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ వన్, మహౌషధి. మహా ప్లస్ ఓషధి, మహౌషధి అంటే అకారానికి
ఓకారం అనేటటువంటిది పరమైతే వృద్ధి సంధి సూత్రం ఏంటి? అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైనప్పుడు ఔకారము వస్తుంది. సో ఇది మనకి వృద్ధి సంధి అనేటటువంటిది అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గుణ సంధియుత పదాన్ని విడదీసిన అన్నారు. ఇది రాంగ్. ఎందుకంటే ఇది మనకి వృద్ధి సంధి అవుతుంది అనమాట. వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో నిత్య బహువచనాంత శబ్దాలను గుర్తించండి. నిత్యం బహువచనం రూపంలోనే ఉండేటట్టు, నిత్యం బహువచన రూపంలో ఉండేటటువంటివి క్రీడలకు సంబంధించినటువంటి వాక్యాలు అవుతాయి. మరి ఇక్కడ అచ్చట ఇచ్చట అనేటటువంటిది నిత్య బహువచనం కాదు, ఇవి ఏకవచన రూపాలు. చింతపండు పసుపు ఇట్లాంటివి కూడా ఏకవచన రూపాలు. మరి జీలకర్ర మినుగురులు అనేటటువంటివి నిత్య ఏకవచనాలు. సో కుప్పి గంతులు గబ్బుర్లు అనేటటువంటివి నిత్య బహువచనాలు అనేటటువంటి అవుతాయి అన్నమాట. అక్షతలు పాలు ఇట్లాంటివన్నీ కూడా నిత్య బహువచనాల కిందకే వస్తాయి. నెక్స్ట్ వన్, కథలను గేయాలను పొడిగించడం, ఊహించి రాయడం. చూసారా, కథలను గేయాలను పొడిగించడం అన్నా ఊహించి రాయడం అయినా ఇవన్నీ ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తాయంటే ఇది కూడా సృజనాత్మకతే. ఇచ్చిన కథలను గేయాలను తమ సొంత ఊహలతో పొడిగించి రాయడం అనేటటువంటిది సృజనాత్మకత అనేటటువంటి దానికి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును పోయి అప్పు మెడలో రాయి. ఇచ్చట గల అలంకారం ఏంటి? చూడండి, తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును పోయి అప్పు మెడలో రాయి. ఇచ్చట గల అలంకారం. చూసారా, చివర అన్నింటికి కూడా పద్య పాదాల చివర ఈ అనేటటువంటి లెటర్ అనేటటువంటిది వచ్చింది. సో ఈ అనేటటువంటి లెటర్ వచ్చింది ఇక్కడ, బకాయి పోయి రాయి అనేటటువంటి. సో ఇక్కడ మనకి అంత్యానుప్రాస అలంకారం అవుతుంది అనమాట, అంత్యానుప్రాస. నెక్స్ట్ వన్, రుణార్ణం అనేటటువంటి పదాన్ని విడదీయండి. రుణార్ణం, రుణ ప్లస్ రుణం. వృద్ధి సంధిలోని ప్రత్యేక నియమాల ప్రకారం అర్ అనేటటువంటి రూపం ఆదేశంగా వచ్చింది. అర్ అనేటటువంటి రుణ ప్లస్ రుణం అర్ అనేటటువంటి ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది రుణార్ణంగా మారింది అన్నమాట, వృద్ధి సంధి. నెక్స్ట్ వన్, మధ్యమ పురుష క్రియా విభక్తులను గుర్తించండి. మధ్యమ పురుష క్రియా విభక్తులు ఇక్కడ డు, వు, రు, డు, రు, ను, ము అనేటటువంటి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని లేదా వ్యక్తులను ఉద్దేశించి చెప్పేటప్పుడు వాడేటటువంటి క్రియా ప్రత్యయాలని మధ్యమ పురుష విభక్తులు అంటారు. ఇవి ఏమవుతాయి? తింటివి, తింటిరి, వచ్చితిరి, వచ్చావు, చేసావు, వెళ్ళావు, ఇట్లా ఎదుటి వాళ్ళ గురించి చెప్తాం కదా. సో వు, రు అనేటటువంటివి అవుతాయి అన్నమాట మధ్యం పురుష క్రియా విభక్తుల కింద. వ్యాకరణ పరిభాషలో ఆగమం అంటే అర్థం ఏమిటి? వ్యాకరణ పరిభాషలో ఆగమం అనగా అర్థం ఏమిటి? అదనంగా వచ్చి చేరడం. వ్యాకరణంలో మిత్ర వదాగమ అంటారనమాట దీన్ని. అంటే తన అక్షరాలను వేటిని కూడా తొలగించకుండా మిత్రుని వలె వస్తుంది అనమాట. మిత్రుని వలె రావడాన్ని ఆగమం అంటారనమాట. ఇలా పక్కనే అంటే ఆ పదాలు ఉన్నవి ఉంటూ ఆ మిత్రుని వలె కొత్తగా వచ్చి చేరడాన్ని ఆగమం అని అంటారు, పక్కనే వచ్చి చేరడం. నెక్స్ట్ వన్, సమాజంలో గౌరవం ఉన్న కటిక దరిద్రం ఉన్న అనుభవించే వారిని గుర్చి చెప్పే సందర్భంలో వాడే సామెత. సమాజంలో గౌరవం అన్న కటిక దరిద్రాన్ని అనుభవించే వారిని గుర్చి చెప్పేటటువంటి సందర్భంలో వాడేటటువంటి అంటే ఇది ఇంట్లో ఏగల మోత అంటే సమాజంలో గౌరవం ఉన్న కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారంట. సో అలాంటటువంటి వాళ్ళ కోసం ఇంట్లో ఏగల మోత బయట పల్లకీల మోత అని చెప్పేటటువంటిది సరైనటువంటి సామెత. క్రింది వాక్యాలకు జతపరచాలి. ఇక్కడ ఉత్పత్తులు బాగా పెరిగి ధరలు తగ్గాయి. ఉత్పత్తులు బాగా పెరిగినా ధరలు తగ్గలేదు. ధరలు బాగా పెరగడానికి ఉత్పత్తులు తగ్గాయి. సో ధరలు బాగా పెరుగుతూ ఉత్పత్తులను పెంచాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. అంటే ఉత్పత్తులు బాగా పెరిగి ధరలు తగ్గాయి. పెరిగి ఈ అనేటటువంటి ప్రత్యయం వస్తే క్వార్థకం అంటే భూతకాలిక అస్మాపక్తి కాబట్టి. మరి ఉత్పత్తులు బాగా పెరిగిన ఇనా అనేటటువంటి ప్రత్యయం వస్తే అప్యర్థకం. ధరలు బాగా పెరగడానికి ఉత్పత్తులు తగ్గాయి. సో ఇది తుమున్నార్థకం. ధరలు బాగా పెరుగుతూ టూ అనేటటువంటివి వర్తమాన కాలిక అస్మాప క్రియలు చిత్రార్థకం చెందుతుంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ గానే ఉన్న ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్స్.
నెక్స్ట్ వన్, క్రింది వృత్తాలను వాటి ఘనాలతో జత చేయాలి. క్రింది వృత్తాలు వాటి ఘనాలతో జత చేయాలన్నమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్పలమాల, చంపకమాల, మత్త కోకిల, శార్దూలం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్పలమాల ఏంటి? భరణ బభరవ, మనందరికీ తెలుసు కదా ఉత్పలమాల భరణ బభరవ. అలాగే చంపకమాల నజబజజర, డిఏ అనేటటువంటివి రైట్ ఆన్సర్. డిఏ చంపకమాల. మరి మత్త కోకిల వచ్చేసరికి రసజస బరగ అనేటి వస్తాయి. రసజస బరగ. నెక్స్ట్ వన్, శార్దూలంకి వచ్చేసరికి మసజస్తతగా అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేటటువంటిది, ఆ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, గుణాలు, వృద్ధులు, ఎన్నులు, ఇక్కులు. మనకి ఇక్కడ అన్ని కూడా కరెక్ట్ గానే ఇచ్చారు కదా, అన్ని కూడా కరెక్ట్ గానే ఇచ్చారు. గుణాలను ఏమంటారు? ఏఓఆర్ అంటాం. వృద్ధులను ఐ ఔ ఆర్ ఆర్ అనేటటువంటి వాటిని వృద్ధులు అంటాం. ఎన్నులు అంటే యా వా రా ల వాటిని ఎన్నులు అంటాం. ఇక్కులు అనగా ఈవు అరు అలుని ఇక్కులని చెప్తాం. సో దేనికి అవి సరిగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఇక్కడ 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందినటువంటి ఒత్తులు చేరాయి అనుకోండి. ఒక హల్లు కింద ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందినటువంటి ఒత్తులు చేరడం. ఇక్కడ ఇంకొక హల్లు యొక్క ఒత్తు, ఇంకొక హల్లు యొక్క ఒత్తు ఇట్లా చేరాయి అనుకోండి. వాటిని ఏమంటాం? సంశ్లేషాక్షరం అని అంటాం. సంశ్లేషాక్షరం షా ఉంది, సంశ్లేషాక్షరం ఇట్లా అన్నమాట. నెక్స్ట్ వన్, వ్యాకరణ పరిభాషలో ఖా, గా, చా, జా, ట అలాగే ఇవి అంటే వర్గం యొక్క రెండవ అక్షరాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా 5 వర్గాలు ఉంటాయి కదా. 5 వర్గంలో ఫస్ట్వి ప్రథమాక్షరాలు, చివరివి అనునాసికాలు. మరి రెండవవి, నాలుగవవి అలాగే మధ్యలో ఉండేటటువంటివి. ఫస్ట్ ఉండేటటువంటివి కచ్చడ తపలు, పరుషాలు. మరి మూడవవి ఏంటంటే సరళాలు. ఈ 2, 4 ఉంటాయి కదా ఒత్తు అక్షరాలు, వాటినే వర్గ యుక్కులు అంటారు. వర్గ యుక్కులు రెండవ మరియు నాలుగవ ఉండేటటువంటివి లైన్ లో ఉండేటటువంటివి వర్గ యుక్కులు అవుతాయి. వీటిని మనం ప్రాణాక్షరాలు, మహాప్రాణాలను కూడా అంటాం అనమాట. మహాప్రాణాలు అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్, ఈ అట్లని, అయితే అనేటటువంటి పదాలు. అట్లని మరియు అయితే అనేటటువంటి పదాలు దేని చెందుతాయి? వీటికి లింగ, వచన, విభక్తులు అనేటటువంటివి ఏమీ లేవు కాబట్టి ఇవి ఏ లింగానికి చెందవు కాబట్టి ఇవి అవ్యయాలు అవుతాయి. అవ్యయాలు. నెక్స్ట్ వన్, చేతులు కడుక్కో నేను ఉన్నత చదువు చదవగలను అనే వాక్యాలు దీనికి చెందుతాయి. చేతులు కడుక్కో అనేటటువంటిది మరి విద్యార్థిక వాక్యం. అంటే నువ్వు వెళ్ళి ఆ పని చేయు, అట్లాంటి వాక్యాలు విద్యార్థిక వాక్యాన్ని చెందుతుంది. నేను ఉన్నత చదువు చదవగలను తన యొక్క సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి అది సామర్థ్యార్థక వాక్యం. ఇది విద్యార్థిక మరియు సామర్థ్యార్థక వాక్యాలకి చెందుతాయి. నెక్స్ట్ వన్, యమకం అనేటటువంటి అలంకారానికి లక్షణం ఏమిటి? యమకం అనేటటువంటి అలంకారానికి లక్షణం 2 లేదా అంతకంటే ఎక్కువ గాని ఉన్నటువంటి హల్లుల జంటలు అర్ధభేదం కలిగి వ్యవధానంగా ప్రయోగించబడతాయి. అంటే కొంత దూరంగా ఇక్కడ ఒక హల్లు జంట, ఇక్కడ ఒక హల్లు జంట ఒకేలా ఉంటూ మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి, అంటే పక్క పక్కనే రాకుండా కొంచెం వ్యవధానంతో వచ్చాయి అనుకోండి, అదే మనకి యమకాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ వు, ఆ, ఈ, వు అనేట్లతో కూడినటువంటి చా, జా లను ఏమంటారు? ఆ, ఈ, ఊలతో కూడినటువంటి చా, జా లను ఏమంటారు? దంత్య చజలు అంటారు. దంత్య చజలు. ఔ అనేటటువంటిది ఏ 2 స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్ల ఏర్పడినటువంటి అచ్చేంటి? అవ్వు ఔ అనేటటువంటిది ఏ 2 స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్ల వస్తుంది. అవ్వు రావాలంటే ఏ రెండింటిని కలపాలి? ఆ ప్లస్ ఊని కలిపేటప్పుడు మనకి ఔ అనేటటువంటిది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఒకే వస్తువు ఉపమానము మరియు ఉపమేయం. ఒకే వస్తువు ఉపమానము, ఉపమేయము 2 కూడా ఒకే వస్తువు అయ్యాయి అనుకోండి, అప్పుడు అది ఏ అలంకారం అవుతుంది?
అంటే ఒక వస్తువును పోల్చడానికి లోకంలో మరి ఏ ఇతర వస్తువు దొరకనప్పుడు ఆ వస్తువును దాంతోనే పోల్చి చెప్పారనుకోండి, దాన్నే అనన్వయ అలంకారం అంటారు. రామరావణ యుద్ధం లాగే ఉంది. సో ఇక్కడ ఉపమేయానికి ఉపమానం ఏదైనా మారిందా? మారలే. సో అది అనన్వయ అలంకారం అనే అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, వాడు అన్నం తిన్నాడు. ఈ వాక్యంలో క్రియ ఏంటి? క్రియ ఏంటి అంటే క్రియ ఏంటి? తిన్నాడు. తిన్నాడు అనేటటువంటిది ఏ క్రియ? సో ఇది ఒక సమాపక క్రియ. సమాపక క్రియ. మరి కర్మ ఉంది కదా, కర్మ ఉంది, సమాపక క్రియ. సో సకర్మక క్రియ కిందకి వస్తుంది అన్నమాట. సకర్మక క్రియ. ఎందుకంటే ఇక్కడ సమాపక క్రియ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి సకర్మక క్రియ కిందకి వస్తుంది. పుట్టెడు శనగల్లో ఒకటే రాయి అనేటటువంటి పొడుపు కథకు సమాధానం ఏంటి? పుట్టెడు శనగల్లో ఒకటే రాయి అనేటటువంటి పొడుపు కథకు సమాధానం ఇది ఆకాశానికి మరియు చంద్రుడికి సంబంధించినటువంటి ప్రసిద్ధ పొడుపు కథ అన్నమాట. సో అందువల్ల సుక్కల్లో చంద్రుడు కాబట్టి చంద్రుడు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రత్యక్షానుకృతి నుండి పరోక్షానుకృతికి మారేటప్పుడు నేను అనేటటువంటి పదానికి ఆదేశంగా వచ్చేటటువంటి పదం ఏంటి? మరి అనుకృతి నుండి పరోక్షానుకృతికి మారేటప్పుడు నేను అనేటటువంటి పదానికి తానుగా మారుతుంది. నేను తానుగా మారుతుంది. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఎలా అయితే మారుతుందో ఇది కూడా అంతే. నేను అనేటటువంటిది తానుగా మారుతుంది. సో తను అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అన్నమాట. ఆదేశంగా రావడం అంటే ఏంటి? సో మొత్తం దాని యొక్క పదమే మారిపోద్ది అన్నమాట. శత్రువులా రావడం అంటే ఆ పదాన్ని తీసేసి ఆ పదం స్థానంలో శత్రువులా రావడం అన్నమాట. నే అనేటటువంటి లెటరే పోయి తా అనేటటువంటి లెటర్ శత్రువుగా వచ్చింది కాబట్టి ఆదేశంగా వచ్చింది. గత శనివారం నేను మా అత్తవారింట్లో ఉన్నాను. ఈ వాక్యం ఏ కాలానికి సంబంధించింది? గత శనివారం కదా, సో జరిగిపోయింది కదా, అది భూతకాలానికి సంబంధించింది అన్నమాట. అక్క నా చేత పాట పాడించింది. చేత, ఇంచింది. ఇంచు అనేటటువంటి ప్రత్యయం దేనికి సంబంధించింది? ఇంచు అనేటటువంటి ప్రత్యయం దేనికి సంబంధించింది? ప్రేరణార్థక వాక్యం. ఒకరు స్వయంగా పని చేయకుండా మరొకరిచే ఆ పనిని చేయించడాన్ని ఇంచు అనేటటువంటి పదం వస్తుంది. లేదా ప్రేరేపించడం, ఒకరు చెప్పడం వల్ల చేయిస్తారనుకోండి, అట్లా ప్రేరేపించడం అనేటటువంటిది జరుగుతుంది అక్కడ. అందువల్లే ఇంచు అనేటటువంటి ప్రత్యయం ప్రేరణార్థక వాక్యానికి చెందుతుంది. ఇతోదిక అనేటటువంటి సంధిని విడదీయగా వచ్చేటటువంటి పదాలు ఏంటి? ఇతోదిక, ఇత ప్లస్ అధికం, ఇత ప్లస్ అధిక అనేటటువంటిది. ఇది సంస్కృత వ్యాకరణాల నియమాల ప్రకారం విసర్గ సంధికి చెందుతుంది. విసర్గ సంధికి చెందుతుంది. నెక్స్ట్ వన్, జన్మ విముక్తి అనేటటువంటి పదం ఈ తత్పురుష సమాసానికి ఉదాహరణ. జన్మ విముక్తి అనేటటువంటిది జన్మము వలన విముక్తి. జన్మము వలన విముక్తి పంచమీ తత్పురుష సమాసానికి చెందుతుంది. జన్మము వలన విభక్తి. వలన కంటెంట్ బట్టి మనకి పంచమీ విభక్తి కదా, సో పంచమీ విభక్తి